హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూడటానికి అయితే వచ్చేసాము. చాలా మంచి ఎలివేషన్తో చుట్టూ ఇళ్ల మధ్యలో మనకి ఈ ఇల్లు అయితే ఉంది. ఫ్రంట్ డోర్ నుంచి మనం ముందుకు వెళ్తున్నాం. చాలా మంచి హైట్ తీసుకున్నారు లోపలికి వెళ్ళడానికి కూడా. ఫ్రంట్ అంతా గ్రానైట్ వాడటం అయితే జరిగింది. ఫ్రంట్ నుంచి కూడా మనకి మెట్లు ఇవ్వడం జరిగింది. ఆ పక్కన మెట్లకి మధ్యలో కూడా చాలా నీట్గా మంచి గ్యాప్ అయితే వదిలారు. అదైతే మనకు కనిపిస్తుంది. మనం ఫ్రంట్ హాల్లోకి అయితే వచ్చేస్తున్నాము. మనకి ఈ ప్రాపర్టీ 102 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. డైమెన్షన్స్ వచ్చేసి 30 డైమెన్షన్స్తో మనకి ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేశారు. కిచెన్ కూడా ఎంతవరకు ఇవ్వాలో, ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా తక్కువ ప్లేస్ ఇవ్వకుండా ఎంతవరకు కిచెన్ అవసరం ఉంటుందో అంతవరకే మనకు కట్టించి స్పేస్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. మనకి వాష్రూమ్స్ కూడా మంచి టైల్స్ అండ్ ప్రజెంటేషన్తో, ఇందాక మనం అనుకున్నట్లుగా ఎంతవరకు అయితే ఎంత స్పేస్ వదలాలో అంతవరకే ఆ స్పేస్ని వాడుకున్నట్టుగా మనకి ఈజీగా కనిపిస్తుంది. మనకి వెంటిలేషన్ చూస్తే మనం ఒక్క లైట్ వేయకపోయినా మనం షూట్ చేస్తున్నా కూడా చాలా మంచి వెంటిలేషన్ అయితే మనకి ఇంట్లోకి వస్తున్నట్టు మీరే గమనిస్తున్నారు. వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ. వెస్ట్ ఫేసింగ్ 1680 స్క్వేర్ ఫీట్లో కట్టారు. 1680 స్క్వేర్ ఫీట్లో అయితే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ స్టోరేజ్కి స్పేస్ ఇస్తూ వెనక చుట్టుపక్కల కూడా మంచి సెట్ బ్యాక్స్ వచ్చేలాగా స్పేషియస్గా, వాటర్కి ఏ ప్రాబ్లం రాకుండా అన్ని రకాల సదుపాయాలు అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. మనం కనుక చూస్తే మెట్లకు వాడిన గ్రానైట్ మెటీరియల్ కూడా మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. మంచి క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే కట్టారని. వెంటిలేషన్ కానీ, ప్రశాంతమైన వాతావరణం కానీ మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మీకు ఈజీగా అర్థమైపోతుంది, కనిపిస్తుందండి. ఇక్కడ ప్రాపర్టీ చుట్టూ కూడా ఇప్పుడే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ ఇళ్ళు ఉన్నాయి. డెవలప్మెంట్కి చాలా దగ్గరగా ఉన్న ఏరియా అండి ఇది. లొకేషన్ చీరియాల దగ్గర గీతాంజలి కాలేజ్ అనేది దీనికి ల్యాండ్ మార్క్ అవుతుంది. పైన కూడా కిచెన్, పూజా రూమ్ ఎక్కడికక్కడ స్పేస్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ కట్టడం అయితే జరిగిందండి మంచి మెటీరియల్తో. ప్రాపర్టీలోకి అయితే చాలా మంచి వెంటిలేషన్ వస్తుందండి. వెంటిలేషన్ అండ్ ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ చుట్టూ ఇళ్ళ మధ్యలో గ్రోత్కి చాలా స్కోప్ ఉన్న ప్రాపర్టీ ఇది. మనం చూస్తున్నాం స్టోరేజ్ స్పేస్ కానీ, వాష్రూమ్లో వాడిన టైల్స్ అండ్ మెటీరియల్ కానీ, బెడ్రూమ్స్లో మనకి దొరికే వెంటిలేషన్, మనకి 102 స్క్వేర్ యార్డ్స్లో 30x30 డైమెన్షన్లో స్పేస్ని బెస్ట్గా యూస్ చేశారని మాత్రం చెప్పక తప్పట్లేదు. మనం చుట్టూ సరౌండింగ్స్ని కూడా చూసుకోవాలండి. మనం చుట్టూ సరౌండింగ్స్ని కనుక చూస్తే చాలా ఇళ్ళ మధ్యలో మనకి గ్రోత్కి స్కోప్ ఉన్నట్టు, ఇటు ప్రశాంతంగా ఉంది, అటువైపు అన్ని ఇళ్ళ మధ్యలో ఉన్నట్లుగా రెండూ సమానంగా దొరకటం అనేది నిజంగా ఈ ప్రాపర్టీకి ఉన్న స్పెషాలిటీ. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఇళ్ళు కట్టుకొని ఉంటున్నారు. మనకి లొకాలిటీ ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూద్దామండి. చాలా క్లియర్గా ఇళ్ళ మధ్యలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. మనకి లొకాలిటీ చూస్తే అర్థమైపోతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్లో అయినా 80% దాకా లోన్ వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాపర్టీకి. జీపీ అప్రూవల్స్తో వస్తుంది. మీకు 10 డేస్లో పొసెషన్ ఇవ్వడానికి బిల్డర్ రెడీగా ఉన్నారు. ప్రైస్ వచ్చేసి 72 lakhs చెప్తున్నారండి, నెగోషియబుల్. 72 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్. ఇది స్క్రీన్ మీద డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, ఇంకా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. మనం ఇక్కడ బేసిక్గా బిల్డర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న బిల్డర్ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి, విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ నచ్చుతుంది.